హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఈనాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ పిఏబి అనాలిసిస్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. డేట్ వచ్చేసి 27th August 2020కి సంబంధించినటువంటి న్యూస్ పేపర్ అనాలిసిస్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్, ఫస్ట్ మనం ఈ వీడియోలో ఏమేమి డిస్కస్ చేయబోతున్నామంటే, లైక్ నిన్నటి క్లాస్లో మీకు చెప్పినట్టు ఎవరైతే కనుక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారో, మనం ఎలాగో తెలుగులో ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం కాబట్టి నోట్స్ కూడా బోత్ ఇంగ్లీష్లో తెలుగులో ఇస్తే ఎలా ఉంటుందని చెప్పేసి నిన్న మిమ్మల్ని ఒపీనియన్ అడగడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ కూడా మాకు అలా రెండు విధాలుగా మీడియం ఇచ్చే బెటర్ సార్, బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో చెప్పారు. సో సాధ్యమైనంత మట్టికి అది కంటిన్యూ చేయడానికి ట్రై చేద్దాం స్టూడెంట్స్. మరి వీడియో కంటెంట్స్ మనం ఈరోజు డిస్కస్ చేసేది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, దాంతోపాటు అసైన్మెంట్స్, మిగతావన్నీ కూడా రెగ్యులర్ యాక్టివిటీ అలానే ఉంటుంది. మరి ఈరోజు మీకు ఇచ్చేటటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏంటంటే యూపీఎస్సీ 2017లో వచ్చింది స్టూడెంట్స్. ఈ క్వశ్చన్ ఏంటంటే గారియల్స్ అంటే ఒక రకమైనటువంటి మొసలి అనమాట. వీటిని మనం న్యాచురల్గా చూడాలంటే ఈ క్రింది ప్రదేశాల్లో ఎక్కడ చూడొచ్చు. ఇక్కడ క్వశ్చన్ మనకి ఇక్కడ దేని గురించి అడుగుతున్నారంటే యానిమల్ దాంతోపాటు అది న్యాచురల్గా ఎక్కడ నివసిస్తుంటుంది, న్యాచురల్ హ్యాబిటేట్, అది సహజ సిద్ధంగా ఏ ప్రాంతంలో నివసిస్తుంటుంది అనేటటువంటి కాన్సెప్ట్ పైన క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. సో మీరు ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చదువుకునేటప్పుడు ఇలా చదువుకోండి. దీని ఆన్సర్ ఏందో కూడా మీరు కమెంట్ చేయండి. నెక్స్ట్, ఈరోజు మీకు ఇచ్చే అసైన్మెంట్ ఏంటంటే క్రిటికల్లీ అనలైజ్ ద ఇష్యూ ఆఫ్ ప్రపోజల్ ఫర్ ఇంక్రీజింగ్ లీగల్ మ్యారేజబుల్ ఏజ్ ఫర్ ఉమెన్ యొక్క లీగల్ మ్యారేజబుల్ ఏజ్ని పెంచాలనుకుంటున్నటువంటి ప్రతిపాదన గురించి మీరు క్రిటికల్గా అనలైజ్ చేయండి. మీకు చాలాసార్లు చెప్తున్నా స్టూడెంట్స్, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ రావాలంటే అట్లీస్ట్ మీరు 2-3 లైన్లతో రాయడమైనా స్టార్ట్ చేయండి. చాలా కొద్దిమంది స్టూడెంట్సే రాసి వాళ్ళ ఆన్సర్స్ పంపిస్తున్నారు నాకు. అందరూ రాయడానికి ట్రై చేయండి. అలా అయితేనే మీకు ఆన్సర్ రైటింగ్ అనేది అలవాటవుతుంది. మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాస్తున్నారంటే అప్పుడు మీ ఆలోచనలు, మీ థాట్స్ అనేది క్లారిటీ ఉన్నట్టు, లేకపోతే మీ థాట్స్ క్లారిటీ లేనట్టే. సో సాధ్యమైనంత మీకు ఏది వస్తుందో ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. మరి ఈరోజు మనం ఎడిటోరియల్ డిస్కస్ చేసేది ఏంటంటే ఫస్ట్ వన్ ఎయిర్ పొల్యూషన్ గురించి డిస్కస్ చేస్తాం, దెన్ ఈ యొక్క నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA గురించి, దెన్ ఈ యొక్క ఉమెన్ మ్యారేజబుల్ ఏజ్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అదే వన్ లైనర్స్లో ఈ యొక్క 6 ఆర్టికల్స్ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. వన్ లైనర్స్లో ఫస్ట్ వన్ ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ స్టూడెంట్స్. మనకి ఎయిర్ పొల్యూషన్ అనేది ఈ యొక్క GS పేపర్ 3లో ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో మరి ఇందులో మనకి ఎయిర్ పొల్యూషన్ వల్ల కలుగుతున్నటువంటి నష్టాలు ఏంటి, దాంతోపాటు ఆ ఎయిర్ పొల్యూషన్ వల్ల మనం దాన్ని నిరోధించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం, ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, కాంటెక్స్ట్, ఇప్పుడు ఆ సందర్భం ఎందుకు వచ్చింది అనేది ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇది మనకి ఈరోజు వచ్చినటువంటి ఈనాడులో వచ్చినటువంటి ఆర్టికల్. సో నిన్నటి న్యూస్కి ఇది కంటిన్యూషన్ అని చెప్పొచ్చు. నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే బేసికల్లీ మనం ఏదైతే కనుక ఎయిర్ పొల్యూషన్ 20-30% రెడ్యూస్ చేయాలని చెప్పేసి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ తీసుకున్నాం కదా, NCAP, దీన్ని సవరించాలని చెప్పేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పింది. ఏమని, మీరు 2024 వరకు కాదు, అంతకన్నా ముందే, దాంతోపాటు 20-30% కాదు, అంతకన్నా ఎక్కువ పొల్యూషన్ని మీరు తగ్గించాలి అని NGT అనేది ఈ యొక్క వాతావరణ మంత్రిత్వ శాఖని ఆదేశించింది అని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే కాంటెక్స్ట్ మనం డిస్కస్ చేస్తాం. మీకు NCAP అంటే ఏంటి, దాంతోపాటు NCAP యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఏంటి అనేది నిన్నటి వీడియోలో నేను చెప్పాను. దాంతోపాటు స్వచ్ఛమైన మరియు నాణ్యమైన గాలిని కలిగి ఉండడం అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో జీవించే హక్కులో ఒక భాగమని కూడా మీకు చెప్పాను. ఒకవేళ స్వచ్ఛమైనటువంటి గాలిని ప్రభుత్వాలు అందించలేకపోతే పౌరులకు జీవించే హక్కును తిరస్కరించినట్టే అవుతుందని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఈ యొక్క నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010 ప్రకారం ఏర్పాటు కాబడినటువంటి చట్టబద్ధ సంస్థ అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, సో బేసికలీ ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎయిర్ క్వాలిటీ, గాలి యొక్క నాణ్యతను ఏ విధంగా పరీక్షిస్తారు, గాలి యొక్క నాణ్యతను బేసికలీ మనకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, ఇక్కడ మనం సఫర్ అనేటటువంటి వర్డ్ ఒకటి వస్తుంది మీకు. సో మీరు స్టూడెంట్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక ఈ సఫర్ అంటే మీనింగ్ ఎందుకు కమెంట్ చేయండి స్టూడెంట్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సఫర్? ఇందులో ఉన్న ఈ యొక్క సఫర్ అనేది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లాగా ఉపయోగపడి ఈ యొక్క వాయు కాలుష్యాన్ని అనేది క్లాసిఫికేషన్ చేస్తుంది అనమాట. సో ఈ యొక్క వాయు కాలుష్యంలో వేటిని వీళ్ళు మెజర్ చేయడం జరుగుతుంది. పార్టిక్యులేట్ మ్యాటర్ 10, పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 అంటే ఈ యొక్క దుమ్ము ధూళి కణాలు ఇవన్నమాట. దాంతోపాటు నైట్రోజన్ ఆక్సైడ్, ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్, వీటిని అన్నింటిని కూడా ఈ యొక్క మెజర్ చేసి ఏ సిటీలో ఎక్కువగా పొల్యూషన్ ఉంది,
అనేదాన్ని చెప్తుంటారు స్టూడెంట్స్. మరి అసలు ఎయిర్ పొల్యూషన్ వేటి వల్ల అవుతుంది? ఎయిర్ పొల్యూషన్ ఇండస్ట్రీ పరిశ్రమల వల్ల కానీ, డస్ట్ వల్ల కానీ, లేదా ట్రాన్స్పోర్టేషన్ వల్ల కానీ, వేస్ట్ను తగలబెట్టినప్పుడు కానీ, లేదా ఇంట్లో మనం ఇప్పుడు ఇంట్లో కలపను యూజ్ చేసి మనం వండినప్పుడు కానీ, ఇలా పొగ వచ్చినప్పుడు కానీ, లేదా అగ్రికల్చర్ ప్రాక్టీస్ ఇప్పుడు హర్యానాలో కానీ, పంజాబ్లో కానీ వీళ్ళు పంట అయిపోయిన తర్వాత వీటిని తగలబెట్టడం వల్ల పంట వ్యర్థాలను, దీన్ని మనం స్టబుల్ బర్నింగ్ అంటారు అనమాట. స్టబుల్ బర్నింగ్ అంటారు. వీటిని తగలబెట్టడం వల్ల ఇవన్నీ కూడా ఈ యొక్క గాలి యొక్క ఎయిర్ పొల్యూషన్కి దారితీస్తుందని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నటువంటి విషయం స్టూడెంట్స్. ఓకే, మన భారతదేశంలో ఆల్మోస్ట్ ఆల్ ఒక చికాగో విశ్వవిద్యాలయం వాళ్ళు ఎపిక్ అనేటటువంటి అధ్యయనం చేయడం జరిగింది. ఎపిక్ అంటే ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ అట్ ద యూనివర్సిటీ ఆఫ్ చికాగో విశ్వవిద్యాలయంలోని ఒక డిపార్ట్మెంట్ అనమాట. వీళ్ళు ఏం చెప్పారంటే ఆల్మోస్ట్ ఆల్ ఎయిర్ పొల్యూషన్ వల్ల సుమారు అంతర్జాతీయంగా ప్రజల యొక్క యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆయుష్ అనేది 2 years దాకా తగ్గుతుంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది 2 సంవత్సరాలు తగ్గుతుంది. అంటే ఒక మనిషి యావరేజ్ అంతకుముందు 60 సంవత్సరాలు జీవించేవాడైతే కనుక ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడు? కేవలం 58 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాడనమాట. ఓకే, ఇలానే స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ 2019 ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే భారతదేశంలో సుమారుగా ఈ యొక్క వాయు కాలుష్యం వల్ల వచ్చేటటువంటి వివిధ రకాలైనటువంటి వ్యాధుల వల్ల సుమారు 14 లక్షల మంది చనిపోతున్నట్టు ఈ రిపోర్ట్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క నార్త్ కోల్కతాలోని ఉత్తర కోల్కతా భాగంలో ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ ఎంత ఉందంటే అక్కడ ఒక వ్యక్తి గాలి పీల్చినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ రోజుకు 22 సిగరెట్లు తాగినంత కాలుష్యం అనేది వాళ్ళకి వెళ్తుందన్నమాట లోపలికి. ఇంత తీవ్రమైనటువంటి స్థితిలో ఉంది. దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల మన భారతదేశంలో సగటున పౌరుల యొక్క జీవన కాలం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఇండియాలో 5.2 సంవత్సరాల వరకు తగ్గుతుంది. కొన్ని ప్రదేశాల్లో ఇది ఆల్మోస్ట్ ఆల్ 10 years దాకా ఉండే అవకాశం ఉంది అని కూడా ఈ యొక్క వివిధ రకాలైనటువంటి సంస్థలు చెప్తున్నటువంటి విషయం స్టూడెంట్స్. మరి ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ వల్ల ఏం జరుగుతుంది? మనకు లంగ్ క్యాన్సర్ కానీ, లేదా ఈ యొక్క స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ రావడం కానీ, లేదా లంగ్స్ డిసీజ్, వివిధ రకాలైనటువంటి డిసీజ్, హార్ట్ డిసీజ్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుందని ఈ యొక్క యుఎన్ ఎన్విరాన్మెంట్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోయలేషన్ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. వాయు కాలుష్యం వల్ల ఎలాంటి విపరీత పరిణామాలు ఉంటున్నాయో మనకు అర్థమవుతుంది. మరి రీసెంట్గా మనం లాక్డౌన్ విధించడం వల్ల తాత్కాలికంగానైనా కూడా కొన్ని సిటీస్లో వాయు కాలుష్యం తగ్గింది అని కూడా మనం చెప్పొచ్చు స్టూడెంట్స్. ఇది ఎవరు చెప్తున్నారు మనకు? మనకి ఎవరు చెప్తున్నారంటే జర్నల్ నేచర్ క్లైమేట్ చేంజ్ అనే దానిపైన ఒక జర్నల్, మనం ఇప్పుడు రీసెర్చ్ ఆర్టికల్స్ అన్ని పబ్లిష్ చేస్తాం కదా, దాన్ని మనం జర్నల్ అంటారు అనమాట. ఆ జర్నల్ వాళ్ళు చెప్తున్నారు స్టూడెంట్స్ ఈవెన్ ఎయిర్ పొల్యూషన్ కూడా తగ్గినట్టు అని. మరి WHO వాళ్ళు ఏం చెప్తున్నారు? ఒక నాణ్యమైనటువంటి ఎయిర్ దాని గురించి స్టాండర్డ్స్ ఏముండాలి? WHO వాళ్ళు ఏంటంటున్నారంటే ప్రతి ఘనపు మీటర్ వాయువులు క్యూబిక్ మీటర్, ఎవ్రీ క్యూబిక్ మీటర్ ఎయిర్లో ఈ యొక్క పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 అనేది 10 మైక్రోగ్రామ్స్ కన్నా మించకూడదు. 10 మైక్రోగ్రామ్స్ కన్నా ఎక్కువగా ఉండకూడదు. నాట్ మోర్ దాన్ 10 మైక్రోగ్రామ్స్. ఏంటి ఈ యొక్క 2.5 పర్టిక్యులేట్ మ్యాటర్ ఉంటుంది కదా స్టూడెంట్స్, అదనమాట. ఒకవేళ పాటించకపోతే కనుక మన ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ 2/3 సిటీస్ కూడా ఒక గ్యాస్ ఛాంబర్గా మారే అవకాశం ఉంటుంది. పొల్యూషన్ ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. మరి ఇదివరకు మిమ్మల్ని చాలాసార్లు క్వశ్చన్ అడిగాను. ఏమని క్వశ్చన్ అడిగాను? పార్టిక్యులేట్ మ్యాటర్ 10 అనేది డేంజరస్సా, పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 అనేది డేంజరస్సా? మీరు కామెంట్ చేయండి స్టూడెంట్స్, ఏది డేంజరస్ అనేది. మనకు పార్టిక్యులేట్ మ్యాటర్ 10తో కంపేర్ చేస్తే 2.5 అనేది చాలా డేంజరస్. ఎందుకంటే ఇది మన లంగ్స్లోకి ఈజీగా వెళ్తుంది. మరి పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 ఎంత చిన్నగా ఉంటుందో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫస్ట్ మనం పార్టిక్యులేట్ మ్యాటర్ చూద్దాం. పార్టిక్యులేట్ మ్యాటర్ 90 ఉందనుకోండి, అదొక చిన్న ఇసుక అంత అనమాట. అదే పార్టిక్యులేట్ మ్యాటర్ 10 ఉంటే మన యొక్క హెయిర్ అనమాట. పార్టిక్యులేట్ మ్యాటర్ 50 ఉంటే మన హెయిర్. పార్టిక్యులేట్ మ్యాటర్ 10 ఉంటే ఒక చిన్న డస్ట్ పార్టికల్, లేదా చిన్న డస్ట్ పార్టికల్ అని చెప్పొచ్చు. అదే పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 అంటే ఎంత చిన్నగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. మన ఈజీగా మన లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. మన లంగ్స్లోకి వెళ్ళి మన బ్లడ్ సర్క్యులేషన్కి వెళ్ళి మన బ్లడ్ లోపల మనకి బ్లడ్లోకి వెళ్ళే కన్నా ముందు లంగ్స్ ఉంటుంది కదా స్టూడెంట్స్. లంగ్స్ ఆర్ మేడప్ ఆఫ్ అల్వియోలై. లంగ్స్ అనేవి అల్వియోలైతోని నిర్మించబడి ఉంటాయి. ఈ యొక్క అల్వియోలైలో సెటిల్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల చాలామంది
ఈ యొక్క వివిధ రకాలైనటువంటి వ్యాధుల వల్ల చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. ఈవెన్ సౌత్ ఏషియాలో కూడా, దక్షిణాసియాలో కూడా మన భారతదేశం అనేది ఈ యొక్క అత్యంత కాలుష్యమైనటువంటి దేశంగా రికార్డు నమోదు చేయడం జరిగింది. ఈవెన్ ఒకప్పుడు చైనా కూడా, ఇప్పుడు ఈ 2 ఫోటో చూస్తే కనుక ఇక్కడ మనం ఇమేజ్ నెంబర్ 1, ఇమేజ్ నెంబర్ 2 చూస్తే కనుక పొల్యూషన్ అనేది ఇమేజ్ నెంబర్ 2లో ఎంత తగ్గిందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందువల్ల అంటే ఇక్కడ చైనా అనేది ఏవైతే కనుక బొగ్గుతోని అంటే కోల్తో నడిచేటటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఇక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాటి నుండి వచ్చేటటువంటి కార్బన్ ఏవైతే ఎమిషన్స్ ఉంటాయో వాటిపైన చాలా రెగ్యులేషన్స్ తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క ఎఫారెస్టేషన్ అడవుల పెంపకాన్ని కూడా గణనీయంగా పెంచడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే చైనాలో పరిస్థితులు కుదుటపడ్డాయి. మన భారతదేశం కూడా అలాంటి చర్యలు తీసుకోవాలి. ఓకే, మరి ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్కి వివిధ కారణాల గురించి చెప్పేటప్పుడు మనకు వాహనాల నుంచి అంటే వెహికల్స్ నుంచి వచ్చేటటువంటి కార్బన్ కూడా మెయిన్ రీజన్ అని చెప్పాను మనం, అవునా కదా? మరి ఈ యొక్క వెహికల్స్ వాహనాల నుండి వచ్చేటటువంటి కార్బన్ పదార్థాలను నివారించడానికి కోసం అని చెప్పేసి ఈ యొక్క ఇండియాతో సహా 170 కంట్రీస్ వియన్నాలో ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే 2003లో మన భారతదేశం నేషనల్ ఆటో ఫ్యూయల్ పాలసీని తీసుకొచ్చారు స్టూడెంట్స్. ఈ ఇయర్ గుర్తుపెట్టుకోండి, నేషనల్ ఆటో ఫ్యూయల్ పాలసీ. దీని ప్రకారమే ఇప్పుడు మనం ఫాలో అవుతున్నటువంటి ఈ యొక్క BS6 అనేటటువంటి నామ్స్ ఏదైతే ఉందో ఇవి ఈ యొక్క నేషనల్ ఆటో ఫ్యూయల్ పాలసీ ప్రకారమే ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క BS6కి ఇంతకుముందు ఉన్నటువంటి BS4కి డిఫరెన్స్ ఏంటంటే ఈ యొక్క BS6 ఇంజన్ ఏదైతే ఉంటుందో ఇది రిలీజ్ చేసేటటువంటి సల్ఫర్ కానీ లేదా ఇది రిలీజ్ చేసేటటువంటి లెడ్ కానీ అంతకుముందు ఉన్నటువంటి టెక్నాలజీతో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంటుంది. ఈవెన్ నైట్రోజన్ ఆక్సైడ్లు కూడా. దీని ద్వారా ఏమవుతుంది, వాయు కాలుష్యం, ఎయిర్ పొల్యూషన్ అనేది తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, మరి ఇలా ఎయిర్ పొల్యూషన్ని తగ్గించాలంటే ఇంకేమేం చేయాలి అంటే సిటీలలో, ఎస్పెషల్లీ ఈ యొక్క సిటీలలో ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది కాబట్టి అక్కడ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయాలి. సైకిల్స్ కానీ ఫుట్పాత్ కానీ వీటిని ఉండే విధంగా ప్రోత్సహించాలి. దాంతోపాటు ఈ యొక్క ప్రజా రవాణా వ్యవస్థను ఎక్కువగా ప్రోత్సహించడం ద్వారా ఇది ప్రజా రవాణా వ్యవస్థ అనేది ఏంటి, కాలుష్యరహితం అనేది, దాంతోపాటు ఇది సౌకర్యవంతమైనది. మరి ప్రజా రవాణా వ్యవస్థ ఎంకరేజ్ చేయాలంటే ఏం చేయాలి, ప్రజలకి ఈ యొక్క లావాదేవీలు జరిపే విషయంలో కానీ లేదా టికెటింగ్ ఈజీగా టికెట్ బుక్ చేసుకోవడం కానీ వీటినన్నింటి వల్ల ఏంటంటే ప్రజలు డైరెక్ట్గా తాకాల్సిన పని ఉండదు. దట్టు ఈ యొక్క కరోనా టైంలో చాలామంది ప్రజా రవాణాను ఉపయోగించడానికి భయపడతారు. మరి ఇలాంటి టైంలో ఈ యొక్క డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి ప్రజలని ప్రజా రవాణాను ఉపయోగించే వైపుగా మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి కాంపోనెంట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సింపుల్గా ఎయిర్ పొల్యూషన్ రాసేటప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఆన్సర్ మొత్తం రాశారనుకోండి మీకు మోర్ దెన్ ఎనఫ్, అసలు మీకు బాధపడాల్సిన పని లేదు. నెక్స్ట్ కంక్లూజన్ ఏంటంటే ఒకవైపున మనం ఫాజిల్ ఫ్యూయల్ శిలాజ ఇంధనాల యొక్క వినియోగాన్ని తగ్గించగలగాలి. దాంతోపాటు ఇంకోవైపు రెన్యూబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక ఇంధన వనరుల అయినటువంటి ఈ యొక్క సోలార్ ఎనర్జీని కానీ లేదా విండ్ ఎనర్జీని కానీ దాని యొక్క వినియోగం పైన దృష్టి పెట్టాలి. అప్పుడే మనం ప్రజలకు ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం స్టూడెంట్స్. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ కృషి దానితో పాటు ఈ యొక్క వాయు కాలుష్యం వల్ల వచ్చేటువంటి మరణాలు ఇవి రెండు కూడా ఒకదానికి ఒకటి లింక్ అయినటువంటి అంశాలు అన్నమాట. ఇందులో ప్రజల యొక్క కోఆపరేషన్ కూడా ఎంతో అవసరం. ప్రజలని ఈ యొక్క సోషల్ ఫారెస్ట్రీ సామాజిక అడవుల పెంపకం విషయంలో కానీ దాంతోపాటు ఈ యొక్క ఆఫీసులకు దగ్గరనే వాళ్ళు ఉండే విధంగా ఎంకరేజ్ చేయడం ద్వారా కానీ లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లు యూజ్ చేసుకునే విధంగా ప్రజలని ప్రోత్సహించడం ద్వారా కానీ వివిధ పద్ధతుల ద్వారా మనం ఈ యొక్క వాయు యొక్క కాలుష్యాన్ని తగ్గించి ఈ యొక్క గాలి నాణ్యతను మనం పెంచిన వాళ్ళం అవుతాం స్టూడెంట్స్. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2020లో ఇండియా ర్యాంక్ ఎంత, దాంతోపాటు ఫస్ట్ వచ్చినటువంటి కంట్రీ ఏంటి. నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్, కొలువుల కోసం కొత్త విధానాలు. ఇది మనకి బేసికల్లీ ఈరోజు సాక్షి ఎడిటోరియల్లో కవర్ అయింది. సేమ్ ఆర్టికల్ సేమ్ రైటర్
ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా రాయడం జరిగింది. సో 2 ఆర్టికల్ మనం కవర్ చేద్దాం కంబైన్డ్గా. ఇది మనకు జనరల్ స్టడీస్ పేపర్ 2లో ఎడ్యుకేషన్ అనే దాంట్లో వస్తుంది స్టూడెంట్స్. ఇది మనకి సాక్షిలో కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఆర్టికల్ రాయడం జరిగింది. సో కోర్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాసింది సాక్షిలో ట్రాన్స్లేట్ చేశారు. సో ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో తను రాసినటువంటి ఆర్టికల్ అనమాట. మరి ఇందులో ఈ యొక్క మంత్రి గారు ఏం చెప్పారో మనం ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇంట్రడక్షన్ స్టూడెంట్స్. మనం యాజ్ యూజువల్గా ఈ యొక్క ఎవ్రీ ఇయర్ ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఆల్మోస్ట్ 2.5 crores నుంచి 3 crores వరకు కూడా చాలామంది ఈ యొక్క జాబ్స్కి అప్లై చేయడం జరుగుతుంది. ఇందులో ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క 1.25 lakh పీపుల్ అనేవాళ్ళు ఉద్యోగులు వీళ్ళు ఒక ఎగ్జామ్ కన్నా వివిధ రకాలైనటువంటి పరీక్షలు రాస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే చాలామందికి ఆర్థికపరమైనటువంటి బర్డెన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇకపైన ఏంటంటే ఉమ్మడి అర్హత పరీక్ష కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా కొన్ని జాబులకి ఇంకో ఎగ్జామ్ పెట్టకుండా డైరెక్ట్గా కూడా ఈ యొక్క ఉద్యోగంలోకి అభ్యర్థులను తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి రీసెంట్గా కేంద్ర మంత్రిమండలి ఆమోదాన్ని కూడా తెలపడం జరిగింది స్టూడెంట్స్. ఈ ఆమోదం తెలుపుతూ ఈ యొక్క కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దీన్ని నిర్వహించడానికి నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తున్నట్టు వీళ్ళు తీర్మానించడం కూడా జరిగింది స్టూడెంట్స్. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చింది. ఏంటి? ఏవైతే కనుక కొన్ని కింది స్థాయి ఉద్యోగాలు ఉంటాయో అందులో ఇంటర్వ్యూలను తీసివేయడం జరిగింది. లైక్ బ్యాంక్ క్లర్క్ జాబులలో ఇంటర్వ్యూలను తీసివేయడం జరిగింది కొన్ని దాంట్లో. దాంతోపాటు ఇలా ఈ యొక్క నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ కానీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఈ యొక్క దీనివల్ల యూజ్ ఏందో ముందు మనం డిస్కస్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఒక పారదర్శకత అనేది ఒక ట్రాన్స్పరెన్సీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది అని కూడా ప్రధానమంత్రి తన యొక్క స్పీచ్లో చెప్పడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, దెన్ మీకు ఇదివరకే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్. దీని యొక్క మెయిన్ ఫీచర్స్ ఏందనేది మళ్ళీ నేను మీకు చెప్తాను. దీని యొక్క ప్రధానమైనటువంటి ముఖ్య లక్షణాలు ఏందని ఇప్పుడు నేను మీకు ఏవైతే స్లైడ్స్లో ఫోటో చూపిస్తున్నానో అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. సో మరి ఈ యొక్క కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇందులో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి దీనికి లక్షణాలు ఏందో చూద్దాం స్టూడెంట్స్. ఓకే, సో ప్రధానమైనటువంటి లక్షణాలు ఏంటంటే ఈ యొక్క కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లేదా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ దీన్ని ఇయర్లీ ఎన్నిసార్లు కండక్ట్ చేస్తారు స్టూడెంట్స్? ఇయర్లీ సంవత్సరానికి 2 సార్లు జరుపుతారు అనమాట. సో ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది వివిధ స్థాయిలో ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ని కూడా ఈ యొక్క గ్రాడ్యుయేట్ స్థాయిలో 12th పాస్ అయిన వాళ్ళకు ఒకసారి 10th పాస్ అయిన వాళ్ళకి వివిధ రకాలైనటువంటి సిఈటీలను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క స్థాయిలో ఉన్నటువంటి సిఈటీ వాళ్ళందరికీ కూడా సిలబస్ అనేది పాఠ్యాంశాలు అనేది ఒకే విధంగా ఉంటుంది స్టూడెంట్స్. దాంతోపాటు ఇదివరకు చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఇప్పుడైనా చూసినట్టయితే కనుక మీరు యూపీఎస్సీ ప్రిలిమ్స్ అనేది కేవలం హిందీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. కాకపోతే ఈ సిఈటీ అనే ఎగ్జామ్ భారతదేశంలోని 12 ప్రధాన భారతీయ భాషలో నిర్వహించబడుతుంది. దాంతోపాటు భవిష్యత్తులో దీన్ని మన భారతదేశ రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో గుర్తించబడినటువంటి అన్ని భాషల్లో కూడా నిర్వహించే అవకాశం ఉంది అంటున్నారు. మరి మన భారతదేశంలోని 8వ షెడ్యూల్లో ఎన్ని భాషలను గుర్తించడం జరిగిందో మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. దాంతోపాటు ఈ ఎగ్జామ్కి కూడా సేమ్ ఎస్సీ ఎస్టీ ఏజ్ రిలాక్సేషన్ ఏముంటుందో, ఓబీసీ ఏజ్ రిలాక్సేషన్ ఏముంటుందో అవన్నీ కూడా వర్తిస్తుంది. దాంతోపాటు ఈ ఎగ్జామ్ని ఎన్నిసార్లు అటెంప్ట్ చేయాలి అనేటువంటి రిస్ట్రిక్షన్ కూడా ఏం లేదు స్టూడెంట్స్. ఇదే ఇన్ఫర్మేషన్ మీకు ఇంగ్లీష్లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, మీరు తర్వాత చదువుకోండి. ఓకే, మరి ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ మీకు ఏంటంటే ఈ యొక్క నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది? ఏ చట్టంలో భాగంగా ఇది రిజిస్టర్ అయిందంటే ఈ యొక్క సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 చట్టంలో భాగంగా ఇది రిజిస్ట్రేషన్ అయింది స్టూడెంట్స్. మరి ఇందులో ఎవరెవరు ఉంటారు సభ్యులుగా? దీనికి చైర్మన్గా కేంద్ర ప్రభుత్వంలో సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి దీనికి అధ్యక్షత వహిస్తాడు. ఇందులో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి కానీ, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ నుంచి కానీ, దాంతోపాటు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, ఐబీపీఎస్ నుండి కూడా వీరొక రిప్రజెంటేటివ్స్ ప్రతినిధులు ఉంటారు స్టూడెంట్స్. మరి ఈ యొక్క నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ నిర్వహణ ఖర్చు కోసం భారతదేశ ప్రభుత్వం దీనికి సుమారుగా 1517 కోట్లు దీనికి కేటాయించడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, మరి ఇప్పుడు ఈ ప్రస్తుతం ఎందుకోసం అంటే ఈ యొక్క పరీక్షలు రాసేటటువంటి ఒక ఆస్పిరెంట్, ఒక అభ్యర్థి వివిధ రకాలైనటువంటి సపరేట్ ఎగ్జామ్స్కి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే మల్టిపుల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ అంటే ఆర్ఆర్బి,
ఎగ్జామ్కి, ఎస్ఎస్సి ఎగ్జామ్కి, ఐబీపీఎస్ ఎగ్జామ్కి వివిధ రకాలుగా అప్లై చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కామన్ టెస్ట్ ఉంటుంది, ఇందులో క్వాలిఫై అయిన తర్వాత వీళ్ళ మెయిన్స్ ఎగ్జామ్స్కి అప్లై చేస్తే సరిపోద్ది అనమాట. ఇది ఫస్ట్ థింగ్. దాంతోపాటు మల్టిపుల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్కి ఫీ పే చేసి దాంతోపాటు ఎగ్జామినేషన్కి లాంగ్ డిస్టెన్స్లో ట్రావెల్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు ఇలా మల్టిపుల్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఉమెన్ ఆస్పిరెంట్స్ కూడా కొద్దిగా ప్రాబ్లం ఉండి వాళ్ళకి ఎగ్జామ్స్ రాయడం కూడా ఇబ్బంది అవుతుంది. మరి ఇది ఏ విధంగా అడ్వాంటేజెస్ అంటే ఇంతకుముందు నేను మీకు ఏవైతే చెప్పానో అవి కూడా ఇందులో వస్తాయి. ఏ విధంగా అడ్వాంటేజ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్కి అప్లై చేయాల్సిన పని లేదు. ఎందుకంటే కొన్నిసార్లు సిఈటీ రాసిన తర్వాత ఇంకో ఎగ్జామ్ లేకుండానే డైరెక్ట్గా మేము ఓన్లీ సిఈటీ ద్వారానే జాబులకు తీసుకుంటామని కొన్ని సంస్థలు అంటున్నాయి. అలా అయితే కనుక ఈ సింపుల్ ఒకటే స్కోర్తో మనం జాబ్ వచ్చేస్తుంది. దాంతోపాటు ఫినాన్షియల్ బర్డెన్ ఉండదు. దాంతోపాటు ఎగ్జామినేషన్ సెంటర్ డిస్ట్రిక్ట్ సెంటర్స్లో కూడా పెడతామంటున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ 1000 సెంటర్లు పెడతామంటున్నారు కాబట్టి ట్రావెలింగ్ అనేది ఈజీ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మహిళా అభ్యర్థులు కూడా, ఉమెన్ ఆస్పిరెంట్స్ కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ రాసి జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల మనం ఒక ఇంక్లూజివ్నెస్ అనేది తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఓకే, సో ఇంకా మరి రిక్రూట్మెంట్ ఏజెన్సీస్కి లాభం ఏంది అంటే ఎవరైతే కనుక నియామకాలు చెప్తారో అంటే లైక్ ఆర్ఆర్బీ కానీ లేదా వీళ్ళకేం లాభం, ఐబీపీఎస్ వీళ్ళకి ఏంటంటే ఒకటేసారి లక్షల కోట్ల మందికి ఇప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ అసలు ఇలాంటి సిఈటీ ఏం లేకుండా డైరెక్ట్ ఒకటే ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉందనుకోండి, కొన్ని లక్షల కోట్ల మంది వస్తుంటారు ఎగ్జామ్కి, వీళ్ళందరికీ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి. అదే సిఈటీ అయిపోయిందనుకోండి, సిఈటీలు ఎంతమంది క్వాలిఫై అయ్యారో వాళ్ళే అప్లై చేస్తారు, ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్నారు, కొంతమంది సీరియస్ క్యాండిడేట్సే ఉంటారు. కాబట్టి ఇది ఒక ఫిల్టర్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. రిక్రూట్మెంట్ సైకిల్ కూడా తొందర అయిపోతుంది. దాంతోపాటు ఈ రిక్రూట్మెంట్ ఏజెన్సీలకు కూడా ఆల్మోస్ట్ ఆల్ కొద్దిగా ఇది కాస్ట్ ఎఫెక్టివ్, ఖర్చు కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ మేజర్ బెనిఫిట్స్. ఇది మీకు ఎప్పుడు కూడా ఐడియా ఉండాలి బెనిఫిట్స్, దీంతో పాటు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఇవన్నీ కూడా. ఇది పెద్ద ఇష్యూ ఈ సంవత్సరంలో జరిగింది. మరి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి కొద్ది బేసిక్ ఇన్ఫర్మేషన్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్ చదువుకోవచ్చు. అలానే ఐబీపీఎస్ ఎప్పుడు ఏర్పడింది, ఏ చట్టంలో ఇది రిజిస్టర్ అయింది, దీనికి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అనేది కూడా నేను మీకు నోట్స్లో ఇచ్చాను, చదువుకోండి ఒకసారి. నెక్స్ట్ వన్ మనం డిస్కస్ చేయబోయేది హౌ మ్యారేజ్ ఏజ్ అండ్ ఉమెన్స్ హెల్త్ కేర్ ఆర్ లింక్డ్. ఇది మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఇది మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఎక్స్ప్లెయిన్డ్ అనేటటువంటి సెక్షన్లో వచ్చింది స్టూడెంట్స్. ఎక్స్ప్లెయిన్డ్ అనేటటువంటి సెక్షన్లో వచ్చిందనమాట. ఇది పేపర్ 1 ఉమెన్ అండ్ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్లో భాగం. మరి ఈ యొక్క న్యూస్ పేపర్ ఆర్టికల్ ఏంటంటే మ్యారేజ్ ఏజ్ అండ్ ఉమెన్స్ హెల్త్ అనేటటువంటి ఆర్టికల్ స్టూడెంట్ ఇది. ఇందులో మనకి ఒక 6 చార్ట్లు ఇచ్చారు. ఫస్ట్ చార్ట్ ఏంటంటే భారతదేశంలోని ఒక మహిళ యొక్క సగటు మ్యారేజ్ ఏజ్ ఎంత ఉందంటే 22.1 years ఉంది. ఇప్పుడు ఉమెన్ యొక్క మెయిన్ ఏజ్ అనమాట ఇది. ఓకే, సో దాంతోపాటు ఈ యొక్క ఉమెన్ మ్యారీడ్ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 18%, అంటే ఎంతమంది 18 years కన్నా రాకముందు ఎంతమంది ఉమెన్ మ్యారీడ్ అవుతున్నారంటే ఇది 1992-93లో 54% ఉన్నది కాస్త ఇప్పుడు 26% పడిపోయింది. అంటే ఇప్పుడు 100 మంది మహిళల్లో 26 మంది మహిళలు మాత్రమే 18 సంవత్సరాలు రాకముందు మ్యారేజ్ చేసుకుంటున్నారు. అంటే తగ్గుతుంది ట్రెండ్ అనేది. నెక్స్ట్, ఒకవేళ ఎవరైతే కనుక ఉమెన్ 15 to 49 years, ఓకే, సో మధ్యలో ఉన్నటువంటి ఉమెన్లో ఎనిమిక్ అంటే ఎంతమందికి సో రక్తహీనత ఉందని చూసినట్టయితే కనుక ఎర్లీ ఏజ్లో ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటున్నారో వాళ్ళలో 53.1% అంటే 53% మహిళలకు కూడా రక్తహీనత ఉంది. అంటే చిన్న ఏజ్లో మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఇది ఒక రకమైనటువంటి బ్యాడ్ ఎఫెక్ట్ అని మనకు తెలుస్తుంది. ఓకే, సో దాంతోపాటు మనం ఇన్ఫాంట్ మోర్టాలిటీ, మెటర్నల్ మోర్టాలిటీ. ఇన్ఫాంట్ మోర్టాలిటీ అనేది ఒక చిల్డ్రన్ 1 year ముందు, ఓకే, ఒక బేబీ 1 year ముందు చనిపోతే దాన్ని మనం ఇన్ఫాంట్ మోర్టాలిటీగా లెక్కిస్తాం స్టూడెంట్స్. అదే నియోనాటల్ డెత్ అంటే కనుక 28 days కన్నా ముందు అయితే నియోనాటల్ డెత్. మరి మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఏంటంటే బేసికల్లీ ఒక ఉమెన్ తన ప్రెగ్నెన్సీలో కానీ చైల్డ్ బర్త్ ఇచ్చేటప్పుడు కానీ చనిపోతే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ లెక్కిస్తాం. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది ఎంతమందికి లెక్కిస్తాం స్టూడెంట్స్ మనం, అలానే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎంతమందికి లెక్కిస్తాం ఒకసారి ఆన్సర్ చేయండి. ఇదివరకు మిమ్మల్ని చాలాసార్లు అడిగాను, పర్లేదు మళ్ళీ ఆన్సర్ చేయండి. ఓకే, అలానే ఉమెన్ పావర్టీ లెవెల్కి అంటే ఉమెన్ పూర్నెస్కి తన యొక్క మ్యారేజ్ ఏజ్కి లింక్ ఎలా ఉందంటే ఎవరైతే కనుక ఉమెన్ తక్కువ ఆదాయం ఉందో అందులో
ఉమెన్ యొక్క కనీస ఏజ్ ఏంటంటే మ్యారేజ్ ఏజ్ 17 ఇయర్స్, తక్కువ ఆదాయం ఉన్న ఉమెన్లో. అదే ఉమెన్ వెల్త్ పెరిగిన కొద్దీ ధనికులు అంటే రిచ్ పీపుల్లో ఉమెన్ యొక్క మ్యారేజ్ ఏజ్ 20 నుండి 20 ఇయర్స్ 22 ఇయర్స్ పెరిగింది. అంటే ఉమెన్ ఒక వాళ్ళ యొక్క ఎకనామిక్ స్టేటస్ ఇంప్రూవ్ అయిన కొద్దీ వాళ్ళ మ్యారేజ్ ఏజ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతూ వస్తుంది. దాంతోపాటు స్కూలింగ్ విషయంలో ఎలాంటి చదువుకున్నటువంటి ఉమెన్ యొక్క మ్యారేజ్ 17 ఇయర్స్కి జరిగితే కనుక ఆల్మోస్ట్ అట్లీస్ట్ ఒక 12 సంవత్సరాలు చదువుకున్న ఉమెన్ అంటే ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నటువంటి ఉమెన్ అట్లీస్ట్ వాళ్ళ కామన్ మ్యారేజ్ 23 సంవత్సరాలు అవుతుంది మినిమం మ్యారేజ్. అంటే మీనింగ్ ఏంటంటే ఉమెన్ యొక్క ఎకనామిక్ స్టేటస్, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు, దాంతోపాటు ఉమెన్ యొక్క ఎడ్యుకేషన్ స్టేటస్, విద్యాపరమైనటువంటి అవకాశాలు మెరిగినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళు మినిమం మ్యారేజ్ ఏజ్ 21 ఇయర్స్ దాటిన తర్వాతనే పెళ్లి చేసుకుంటున్నారు, ముందు పెళ్లి చేసుకోవట్లేదు. అంటే దీన్ని బట్టి మనము ఉమెన్ ఏజ్ మ్యారేజ్ పెంచడం పక్క నుంచి ఉమెన్కి ఆర్థికపరమైనటువంటి విద్యాపరమైనటువంటి అవకాశాలు పెంచడం ద్వారా ఆటోమేటిక్గా సొసైటీలో వాళ్ళ యొక్క కనీస వయస్సు అనేది అదే పెరిగే అవకాశం ఉంటుంది. మరి కాంటెక్స్ట్ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు? కేంద్ర ప్రభుత్వం ఇటీవల మహిళల వివాహ వయస్సు పెంచాలా లేదా అని పరిశీలించడానికి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది స్టూడెంట్స్. మరి ఈ టాస్క్ ఫోర్స్ అనేది దేనివల్ల ఏర్పాటు చేయడం జరిగింది? లాస్ట్ ఇయర్లో సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వాజ్యం అనేది ఈ యొక్క ఫైల్ అవ్వడం జరిగింది. ఢిల్లీ హైకోర్టులో. అప్పుడు ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే దీనిపైన మీ ఒపీనియన్ చెప్పండి అని సెంట్రల్ గవర్నమెంట్కి దాంతోపాటు లా కమిషన్కి నోటీసులు పంపడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది దీనిపైన ఈ యొక్క జయా జైట్లీ ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి రీసెంట్గా మన ప్రధానమంత్రి కూడా 74th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్లో భాగంగా దీని గురించి కూడా ప్రస్తావించడం జరిగింది స్టూడెంట్స్. మేము దీన్ని పరిశీలిస్తున్నామని చెప్పేసి. మరి ఈ కమిటీ దేన్ని పరిశీలిస్తుందంటే అసలు ఉమెన్ మ్యారేజ్ ఏజ్ ఎప్పుడు చేసుకుంటుంది అనేదానికి, తనకి హెల్త్కి కానీ దాంతోపాటు తను పుట్టేటటువంటి పిల్లల హెల్త్కి కానీ ఏ విధంగా రిలేషన్ ఉందా. దాంతోపాటు ఈ కమిటీ ఏం చేస్తుందంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్, మెటర్నల్ మోర్టాలిటీ రేట్స్, టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే ఒక మహిళ తన జీవిత కాలంలో ఎంతమంది సంతానాన్ని కలిగి ఉంటుందో దాన్ని మనం టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటారనమాట. అలానే సెక్స్ రేషియో ఎట్ బర్త్, చైల్డ్ సెక్స్ రేషియో, వీటిని అన్నింటిపైన కూడా ఈ కమిటీ అనేది ఒక స్టడీ జరిపి ఈ యొక్క ఉమెన్ మ్యారేజ్ ఏజ్ విషయం పైన ఒక రికమెండేషన్ని ప్రభుత్వానికి ఇస్తుందన్నమాట. మరి ట్రెండ్స్ అంటే ఎర్లీ మ్యారేజ్ స్టార్టింగ్ అంటే చిన్న వయసులోనే చేసుకునేటటువంటి మ్యారేజ్ విషయంలో మనం చూసినట్టయితే కనుక ఇంతకుముందు మనం గ్రాఫ్ చూసాం కదా, వివిధ రకాలైనటువంటి బార్ డయాగ్రామ్స్. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4th సర్వే ఏం చెప్తుందంటే 2015-16లో ఎవరైతే కనుక రూరల్ ఉమెన్ ఎవరైతే కనుక తక్కువ వెల్త్ని కలిగి ఉంటారో, తక్కువ ఎడ్యుకేషన్ కలిగి ఉంటారో, ఇందాక మీకు చెప్పినట్టు వాళ్ళు తొందరగా మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి ఈ సర్వే చెప్తుంది స్టూడెంట్స్. దాంతోపాటు ఎవరైతే కనుక ఉమెన్ ఎక్కువ సంవత్సరాలు ఎడ్యుకేషన్ కలిగి ఉంటారో వాళ్ళు జనరల్గా లేట్గా మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. నేను మీకు ఇందాకలే బార్ డయాగ్రామ్స్ ఏదైతే చెప్పానో అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది మీకు. ప్రజెంట్ ఏజ్ ఫర్ ఉమెన్ అనేది బేసికల్లీ మనకు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 దాని నుంచి వచ్చిందనమాట. అది దాంతోపాటు ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ఇవి రెండు కూడా ఏం చెప్తుందంటే మినిమం మ్యారేజ్ ఏజ్ ఫర్ ఉమెన్ అయితే కనుక 18 ఇయర్స్, మెన్ అయితే కనుక 21 ఇయర్స్ ఉండాలని చెప్తుంది స్టూడెంట్స్. అదే మన భారతదేశంలో ఇండియన్ మెజారిటీ యాక్ట్ ప్రకారము మేజర్ మాత్రం 18 ఇయర్సే. బాగా గుర్తుపెట్టుకోండి, మేల్ అయినా ఫీమేల్ అయినా మేజర్ అయితే 18 ఇయర్సే. బట్ మ్యారేజ్ చేసుకోవాలంటే మాత్రం మేల్కి మినిమం 21 ఇయర్స్, ఫీమేల్కి 18 ఇయర్స్. ఈ విధంగా మేజర్కి జెండర్తో సంబంధం లేకుండా ఒకటే ట్రీట్మెంట్ ఉన్నప్పుడు మ్యారేజ్కి వచ్చేసరికి 2 రకాల ట్రీట్మెంట్ ఎందుకు? ఇదే సుప్రీంకోర్టు ముందు క్వశ్చన్ చేయడం జరిగింది. మరి మనకి ఫస్ట్ అసలు ఈ మ్యారేజ్ గురించి ఫస్ట్ టైం ప్రస్తావించింది ఎక్కడ అంటే ఇండియన్ పీనల్ కోడ్ 1860లో వేసినప్పుడు దీని గురించి ప్రస్తావించడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క ఏజ్ ఆఫ్ కన్సెంట్ అంటే ఈ యొక్క మ్యారేజ్కి ముందు ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలని ఏజ్ ఆఫ్ కన్సెంట్ అనే దాన్ని 1927లో తీసుకోవడం జరిగింది స్టూడెంట్స్. దాని తర్వాత 1929లో మీకు శారదా యాక్ట్ అని తెలుసు అనుకుంటా, దీన్ని మనం చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్ అంటున్నమాట. చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్. ఈ చట్టం ద్వారా ఉమెన్కి అయితే కనుక 16, మేల్కి అయితే కనుక 18 ఇయర్స్ చేయడం జరిగింది. దాని తర్వాత దాన్ని అమెండ్ చేసి దాన్ని కాస్త 1821గా అమెండ్ చేయడం జరిగింది స్టూడెంట్స్.
మరి ఈ విధంగా మేల్కి ఒక ఏజ్, ఉమెన్కి ఒక ఏజ్ అనేది బేసికల్లీ మనకి ఆర్టికల్ 14 కానీ ఆర్టికల్ 21 కానీ వైలేట్ చేస్తున్నటువంటిది. అవునా కాదా? ఎందుకంటే ఈ ఆర్టికల్ ఏం చెప్తున్నాయి? చట్టం ముందు అందరు సమానులు లేనటువంటి చెప్తున్న ఆర్టికల్స్. దాంతోపాటు సుప్రీంకోర్టు 2 ఫేమస్ జడ్జిమెంట్స్ అవేంటంటే ఈ యొక్క 2014లో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్సా, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రధానంగా ఏం చెప్పిందంటే ట్రాన్స్జెండర్ తమని తాము 3వ జెండర్గా వాళ్ళు గుర్తించుకునే హక్కు ఉంది. దీంతో చెప్పేటప్పుడు అన్ని జెండర్స్కి సమానమైనటువంటి హక్కు ఉందని ఈ జడ్జిమెంట్లో చెప్పింది. మీరు ఇవన్నీ ఆన్సర్స్ రాసేటప్పుడు వాడుకోవచ్చు ఫ్రెండ్స్. 2019లో జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ కేసు ప్రధానంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే అడల్టరీ అంటే అక్రమ సంబంధం కలిగి ఉండడం అనేది నేరం కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది ఈ తీర్పులో. అక్రమ సంబంధం కలిగి ఉండడం అనేది విడాకులు తీసుకోవడానికి ఒక రీజన్ లాగా ఉపయోగించవచ్చు, కాకపోతే అది నేరం కాదని చెప్తూ ఇందులో ఏం చెప్పిందంటే మేల్కి ఫీమేల్కి సమానమైనటువంటి హక్కులు ఉన్నాయని కూడా సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్లో చెప్పింది. ఈ జడ్జిమెంట్లు మీరు ఉపయోగించుకోండి స్టూడెంట్స్ ఎప్పుడైనా ఆన్సర్ రాసేటప్పుడు. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యొక్క మహిళల వివాహ వయస్సు పెంపుదల అనేది ఒక రకంగా ఈ యొక్క మహిళా సాధికారికత, అలానే లింగ సమానత్వాలు సాధించే దిశగా మనం ఒక వేస్తున్నటువంటి ముందడుగుగా మనం భావించవచ్చు. ఇలానే ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి మహిళా రిజర్వేషన్ చట్టాన్ని మనం ఈ యొక్క పాసిబుల్ చేయడం ద్వారా మహిళల యొక్క అభివృద్ధికి మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. దాంతోపాటు ఎన్ని చట్టాలు తెచ్చినప్పటికీ కూడా మన సామాజిక కట్టుబాట్లు మారే విధంగా మన పౌర సమాజం కానీ, మీడియా కానీ, దాని తర్వాత ప్రభుత్వాలు కానీ కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే కనుక మనం ప్యాట్రియార్కల్ సొసైటీ పితృస్వామిక ఆలోచన విధానాన్ని వీడి కాలాన్ని బట్టి మన యొక్క వ్యవహార సరళిని మార్చుకోవాలి. అప్పుడే ఈ యొక్క మహిళా సాధికారకత సాధ్యం. అంటే ఇది చట్టం వల్ల, దాంతోపాటు సమాజం వల్ల మాత్రమే ఇవి మనకి సాధ్యమవుతుంది. కేవలం చట్టాల వల్ల మాత్రమే ఇలాంటి మార్పుని మనం తీసుకురాలేము అని కంక్లూజన్ చేయొచ్చు స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ మనం బేసికల్గా ఓవరాల్గా మనం ఈరోజు డీటెయిల్ ఎడిటోరియల్ డిస్కస్ చేసింది. ఇప్పుడు మనం వన్ లైనర్స్ డిస్కస్ చేద్దాం. వన్ లైనర్స్ అనేది అన్ని ఇంపార్టెంట్ న్యూస్ పేపర్ నుంచి మనం కవర్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఫస్ట్ వన్ లైనర్ ఏంటంటే శ్రీలంక నూతన ప్రభుత్వం. మొన్నటి వరకు శ్రీలంక అనేది చైనా వైపు ఎక్కువగా అట్రాక్ట్ అయిందనమాట. కాకపోతే రీసెంట్గా ఈ యొక్క శ్రీలంకలో ఇటీవల ఎన్నికల్లో మహీంద్ర రాజపక్సే ప్రధానమంత్రి కావడం జరిగింది, గొటబోయ రాజపక్సే ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క శ్రీలంక ఫారిన్ సెక్రటరీ అంటే మన భాషలో చెప్పాలంటే ఫారిన్ మినిస్టర్గా మాజీ సైన్యాధికారి అయినటువంటి గొటబోయ మాజీ సైన్యాధికారి అయినటువంటి కొలంబగేని అపాయింట్ చేయడం జరిగింది. ఎవరు? గొటబోయ రాజపక్సే ప్రెసిడెంట్. మరి ఇతను అధ్యక్షుడైన తర్వాత ఇతను రీసెంట్గా ఏం చెప్పాడంటే, మేము చైనాతో ఏమేం తప్పులు చేసినామో మాకు అర్థమైపోయింది, కాబట్టి ఇక నుంచి మా యొక్క ఫారిన్ పాలసీ విదేశీయంగా విధానం ఏంటంటే ఇండియా ఫస్ట్, భారతదేశమే ఫస్ట్ అని చెప్పడం జరిగింది. ఇది మనం చాలా ఆహ్వానించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఒకానొక సందర్భంలో మన చుట్టూ ఉన్నటువంటి దేశాలను చైనా తన కంట్రోల్లోకి తీసుకుంటున్నటువంటి ఈ సందర్భంలో మన చుట్టూ ఉన్న దేశాలు ఏంది? నేపాల్ కావచ్చు. నేపాల్ అనేది 3 ప్రాంతాలను తమ ప్రాంతాలుగా మ్యాప్లో కలుపుకుందాం. 3 ప్రాంతాలు ఏంది స్టూడెంట్స్? కమెంట్ చేయండి. లేదా లైక్ ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో మనం చూస్తున్నాం. ఈవెన్ బంగ్లాదేశ్ విషయంలో కూడా చైనా ఎంత క్లోజ్గా మూవ్ అవుతుందో మనం చూస్తున్నాం. బంగ్లాదేశ్ ప్రొడక్ట్స్ పైన ఎలాంటి ట్యాక్స్, కస్టమ్ డ్యూటీ విధించకపోవడం. ఈ సందర్భంలో ఈ యొక్క శ్రీలంక చేసినటువంటి ఈ యొక్క కమెంట్స్ని మనం ఆహ్వానించదగినటువంటి పరిణామం. ఈ యొక్క శ్రీలంకలో చైనా వాళ్ళు కడుతున్నటువంటి పోర్ట్ ఏంటంటే హంబన్తోట పోర్ట్. మరి శ్రీలంకలో ఇండియా, జపాన్ కడుతున్నటువంటి పోర్ట్ పేరేంది? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్, ఆన్సర్ చేయండి. ఇది మనకి ఫస్ట్ స్టూడెంట్స్. సెకండ్ వన్, రామ్ గోపాల్ రావు కమిటీ. ఈ రామ్ గోపాల్ రావు కమిటీ ఏం చేస్తుంది? ఏదైతే కనుక DRDOలో ల్యాబ్స్ ఉంటాయి కదా, వీళ్ళందరికీ కూడా వీళ్ళకు ఒక విధి విధానాలను రూపొందిస్తుంది అనమాట, లేదా వాళ్ళ యొక్క విధి విధానాలను సమీక్షిస్తుంది. ఏ విధంగా ఉండాలి వాళ్ళ యొక్క విధి విధానాలు? DRDO అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. వీళ్ళ యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉండాలి? భవిష్యత్తులో వచ్చేటటువంటి టెక్నాలజీలు మన భారతదేశంలోనే అభివృద్ధి చేసే విధంగా DRDOల యొక్క రీసెర్చ్ అనేది ఉందా లేదా అనేది సమీక్షించడానికి అపాయింట్ చేసినటువంటి కమిటీ ఏంది స్టూడెంట్స్? రామ్ గోపాల్ రావు కమిటీ. మరి కమిటీని ఏర్పాటు చేసింది ఎవరు? DRDO
చైర్మన్. మరి డిఆర్డిఓ చైర్మన్ ఎవరు స్టూడెంట్స్? హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ డిఆర్డిఓ? ఆన్సర్ చేయండి. ఓకే, ఈ కమిటీ తన యొక్క రిపోర్ట్ని 45 డేస్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది స్టూడెంట్స్. నెక్స్ట్ థర్డ్ వన్, డ్రాఫ్ట్ హెల్త్ డేటా మేనేజ్మెంట్ పాలసీ ఆఫ్ ద నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్. నేను మీకు ఆల్రెడీ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ గురించి చెప్పడం జరిగింది. ఈ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్లో ప్రధానమైనటువంటి పాలసీ ఏంటంటే ఒక వ్యక్తి తన యొక్క మెడికల్ రికార్డుని ప్రభుత్వంతో పంచుకోవచ్చు. అలానే ప్రభుత్వం అది ఏ హాస్పిటల్కి లేదా మీరు ఒక హాస్పిటల్తో హెల్త్ రికార్డ్స్ మీరు హాస్పిటల్ వాళ్ళకి ఇస్తే హాస్పిటల్ వాళ్ళు వేరే హాస్పిటల్కి ఇవ్వాలా లేదా అనేది మీరు అప్రూవల్ ఇస్తేనే వాళ్ళు ఇస్తారనమాట. అంటే వీళ్ళు మనం ఇప్పుడు ఆధార్ మన డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి ఇలానే హెల్త్ ఐడి క్రియేట్ చేస్తారనమాట. మరి హెల్త్ ఐడి క్రియేట్ చేసేటప్పుడు మన సమాచార గోప్యత అనేది పాటించాలి కదా. అంటే మన ఇన్ఫర్మేషన్కి ప్రైవసీ ఉండాలి కదా, రైట్ టు ప్రైవసీ ఉండాలి కదా. రైట్ టు ప్రైవసీ అనేది ఏ ఆర్టికల్ స్టూడెంట్స్? మీరు ఆన్సర్ చేయండి. ఏ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఇప్పింది రైట్ టు ప్రైవసీ గురించి? ఆన్సర్ చేయండి. మరి రైట్ టు ప్రైవసీ అంటే సమాచార గోప్యత యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రైవసీగా ఉంచడానికి కోసం అనేది ఈ పాలసీ మనం ఈ యొక్క నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్లో మనం ప్రధానంగా ఫోకస్ చేస్తుంది ఏంటంటే సెక్యూరిటీ అండ్ ప్రైవసీ బై డిజైన్ అనేది మన పాలసీ అనమాట. ఈ యొక్క మార్గదర్శకాన్ని అమలు చేయడంలో ఈ యొక్క డ్రాఫ్ట్ పాలసీ మొదటి దశ అని చెప్పొచ్చు. మరి డ్రాఫ్ట్ పాలసీ ఏం చేస్తుంది? ఎవరు రిలీజ్ చేశారు? నేషనల్ హెల్త్ అథారిటీ వాళ్ళు రిలీజ్ చేశారు. ఈ డ్రాఫ్ట్ పాలసీ పైన ప్రజల యొక్క అభిప్రాయాలు చెప్పండి అని చెప్పేసి ఈ యొక్క వచ్చే నెల 3వ తేదీ వరకు ప్రజల అభిప్రాయాలకు దీన్ని అందుబాటులో ఉంచడం జరిగింది స్టూడెంట్స్. బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ దీన్ని ప్రధానమంత్రి 74th ఇండిపెండెన్స్ డే రోజు అనౌన్స్ చేయడం జరిగింది. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సంస్థ ఏంటి? నేషనల్ హెల్త్ అథారిటీ NHA దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది స్టూడెంట్స్. ఇంగ్లీష్ ఇన్ఫర్మేషన్ ఈ స్లైడ్లో ఉంది, మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ మనం డిస్కస్ చేయబోయేది పోలియో వ్యాధి అనేది 2 రకాలైనటువంటి పోలియో వైరస్ వల్ల వస్తుంది. ఒకటి వైల్డ్ వెరైటీ అంటే న్యాచురల్గా వచ్చే వైరస్, ఇంకొకటి వ్యాక్సిన్ వల్ల వచ్చేటటువంటి అంటే వ్యాక్సిన్ మనం ఇచ్చినప్పుడు వ్యాక్సిన్లో కూడా పోలియో వైరసే ఉంటుంది, కాకపోతే డీయాక్టివేటెడ్ పోలియో వైరస్ ఉంటుంది. కొన్నిసార్లు ఈ డీయాక్టివేటెడ్ పోలియో వైరస్ యాక్టివేట్ అవ్వడం వల్ల కూడా పోలియో వస్తుంది. దాన్ని ఏమంటున్నారంటే వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో అంటున్నారు అన్నమాట. వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో ఇంకా ఆఫ్రికాలో ఉంది. బట్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే వైల్డ్ పోలియో అనేది ఆఫ్రికాలో లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆఫ్రికాలో పోలియో మొత్తం నిర్మూలించబడిందని కాదు, ఆఫ్రికాలో వైల్డ్ అంటే న్యాచురల్గా పోలియో వైరస్ వల్ల వచ్చేటటువంటి పోలియో కంప్లీట్గా నిర్మూలించబడిందని WHO చెప్పింది. ఇప్పుడు వైల్డ్ వల్ల అంటే న్యాచురల్గా పోలియో వైరస్ వల్ల వచ్చేటటువంటి పోలియో ఎక్కడుంది? కేవలం పాకిస్తాన్లో మాత్రమే ఉంది, ఆఫ్ఘనిస్తాన్లో మాత్రమే ఉంది. మిగతా మొత్తం కూడా దీన్ని నిర్మూలించబడింది. సో WHO డిక్లేర్డ్ ఆఫ్రికా పోలియో ఫ్రీ. ఓకే, ఏ పోలియో? వైల్డ్ పోలియో బారి నుండి ఆఫ్రికా మొత్తంగా బయటపడిందని చెప్పేసి ఆఫ్రికా యొక్క WHO ఏదైతే ఉందో ఆఫ్రికా రీజనల్ సర్టిఫికేషన్ కమిషన్ వీళ్ళు ధృవీకరించడం జరిగింది. ఆఫ్రికాని పోలియో రహితంగా ప్రకటించడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, మరి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క వైరస్ని మనం నిర్మూలించడానికి చేసినటువంటి కృషిలో ఆల్మోస్ట్ దశాబ్దాల పాటు చేసినటువంటి కృషిలో ఇది ఒక కీలకమైనటువంటి మైలురాయిని మనం చెప్పవచ్చును. ఆఫ్రికాలో వైల్డ్ పోలియో చివరిసారిగా 4 years బ్యాక్ నైజీరియాలో నమోదైంది. ఇలా 4 years దాకా ఎలాంటి కేసు నమోదు కానట్టయితే కనుక దాన్ని మనం కంప్లీట్గా నిర్మూలించబడిందని చెప్తాం. ఇలానే మనం ఇప్పటివరకు ఏ వైరస్ని దీనికన్నా ముందు కంప్లీట్గా భూమిపై నుంచి నిర్మూలించాం? మన మానవ జాతి చరిత్రలో ఫస్ట్ టైం ఒక వైరస్ని కంప్లీట్గా నిర్మూలించాం. దాని ఆన్సర్ ఏందో కమెంట్ చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ వన్ మనం డిస్కస్ చేయబోయేది ఎగుమతులకు సంబంధించి అంటే ఎక్స్పోర్ట్కి సంబంధించి రాష్ట్రాలు ఎంత రెడీగా ఉన్నాయి అని చెప్పేసి ఒక రిపోర్టు పబ్లిష్ చేయడం జరిగింది. దీన్ని మనం ఎగుమతుల సన్నద్ధత సూచి ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అంటారు అనమాట. దీన్ని ప్రిపేర్ చేసింది ఎవరు? నీతి ఆయోగ్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా దేన్ని తీసుకోవడం జరిగింది? ఆ రాష్ట్రాలు అనుసరిస్తున్నటువంటి పాలసీ విధానాన్ని, దాంతోపాటు బిజినెస్ ఎకోసిస్టమ్ వ్యాపార అనుకూల వ్యవస్థ, దాంతోపాటు ఎక్స్పోర్ట్ ఎకోసిస్టమ్ అంటే ఎగుమతుల వ్యవస్థ, దాంతోపాటు ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ ఎగుమతుల పనితీరు. ఈ 4 సూచీల ఆధారంగా రాష్ట్రాలకి స్కోర్స్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఈ స్కోర్స్లో మొత్తంగా చూస్తే కనుక ఎగుమతులు హయ్యెస్ట్
అనేది గుజరాత్ నుండి, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ తమిళనాడు, ఇందులో 6th ప్లేస్లో తెలంగాణ ఉంది స్టూడెంట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దానితో పాటు ఇందులో టాప్ స్టేట్స్ అన్నీ కూడా కోస్టల్ ఏరియాను పంచుకున్నటువంటి స్టేట్లే. మరి ఎలాంటి కోస్ట్ లేకుండా ల్యాండ్ లాక్డ్ అంటే భూపరివేష్టిత రాష్ట్రాలు చూసినట్టయితే కనుక రాజస్థాన్ ఫస్ట్ ఉంది, తెలంగాణ సెకండ్ ఉంది. ఇది చాలా బెటర్ విషయం. ఓకే, సో ఎందుకంటే ల్యాండ్ లాక్డ్ భూపరివేష్టిత ప్రాంతాలకి కొద్దిగా ఎక్స్పోర్ట్ విషయంలో అనుకూలతలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. అదే మనం హిమాలయ రాష్ట్రాలు తీసుకుంటున్నట్టయితే కనుక హిమాలయ రాష్ట్రాలలో ఉత్తరాఖండ్ అనేది ఫస్ట్ ఉంది ఎగుమతుల విషయంలో. అలానే యూనియన్ టెరిటరీలలో తీసుకుంటే కనుక ఢిల్లీ అఫ్కోర్స్ క్యాపిటల్ కాబట్టి ఎగుమతుల విషయంలో ముందు వరుసలో ఉంది స్టూడెంట్స్. ఇందులో పెద్ద సర్ప్రైజింగ్ విషయం ఏం లేదు. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఈ యొక్క ఫెస్టివల్ గురించి. ఈ ఫెస్టివల్ ఏంటంటే పులి కాళీ. పులి అంటే టైగర్, కాళీ అంటే వేషం. ఓకే, సో పులి కాళీ అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇది కేరళలో ఈ యొక్క కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ యొక్క పులి కలి, పులి అంటే చిరుత మరియు కలి అంటే వేషం లేదా ఆడడం మలయాళంలో. ఇది బేసికల్లీ ఓనం పండుగ యొక్క 4వ రోజులో ప్రదర్శించేటటువంటి జానపద కళ. మరి ఓనంని మనం మహాబలిపురం రాజు యొక్క జ్ఞాపకార్థం, మహాబలి రాజు యొక్క జ్ఞాపకార్థం ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ సెప్టెంబర్ టైంలో కేరళలోని వరి పంట కోత సమయంలో హిందువులు జరుపుకునేటటువంటి పండుగనే మనం ఓనం పండుగ అంటాం స్టూడెంట్స్. ఆ సందర్భంలో మనం పులి కాళీ ఫోక్ ఆర్ట్ అనే దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది మీకు ఇంగ్లీష్లో నోట్స్ ఇవ్వడం జరిగింది, సో చదువుకోండి. మరి నిన్ననే నేను మీకు ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్ని మీకు చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. కేరళకు సంబంధించి కృష్ణాట్టం, కుడియట్టం, ముడియట్టు, మొన్నటి వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి మిగతా రాష్ట్రాలు కూడా మీరు అప్పుడప్పుడు సౌత్ ఇండియాలో చూడండి, కర్ణాటక యక్షగానం, తమిళనాడు తెరుకూతు, సో బాబోనా, అస్సాం, ఇలా కొన్ని డైలీ ఒక 3-4 ఇలా మీరు రివైజ్ చేస్తుంటే మీకు లైఫ్ అనేది ఈజీగా ఉంటుంది, ఎస్పెషల్లీ ఆర్ట్ అండ్ కల్చర్. మరి ఈరోజు మ్యాప్ యాక్టివిటీ ఏందో చూసినట్టయితే కనుక నిన్నటి మ్యాప్ యాక్టివిటీస్ 10 డిగ్రీ ఛానల్ దేన్ని వేరీ చేస్తుందని మిమ్మల్ని అడిగాను. దేన్ని వేరీ చేస్తుంది? అండమాన్ అండ్ నికోబార్ని వేరీ చేస్తుంది. ఓకే, సో లిటిల్ అండమాన్ అండ్ కార్ నికోబార్ని వేరే చేస్తుంది మనం స్పెసిఫిక్గా చెప్పాలంటే. వీటి డీటెయిల్స్ మనకు అవసరం. ఈరోజు మీకు మ్యాప్ యాక్టివిటీ ఏంటంటే సట్కోసియా టైగర్ రిజర్వ్ మ్యాప్లో చెక్ చేయండి, ఇది ఏ రాష్ట్రంలో ఉంది. దానితోపాటు ఇది ఏదైనా నది పరివాహక ప్రాంతంలో ఉందా, ఇది ఏదైనా నదికి సంబంధించి ఆనుకొని ఉందా, లేదా నది ప్రవాహం ఇందులోంచి వెళ్తుందా, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నిన్నటి వీడియోలకు సంబంధించినటువంటి క్విజ్కి ఆన్సర్స్ ఏంటో చెక్ చేద్దాం. మాలి అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. మాలీకి సంబంధించినటువంటి సరైనటువంటి జవాబు ఏంది? ఇట్ ఈస్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఆఫ్ వెస్టర్న్ ఆఫ్రికా, రైట్. నైల్ రివర్ ఫ్లో త్రూ మాలి. మనం ఆఫ్రికా వెస్ట్ సైడ్ ఉందన్నప్పుడు నైల్ రివర్ అనేది ఎక్కడ ఉంటుంది? ఆఫ్రికాకి ఈస్ట్ సైడ్ ఉంటుంది, సో ఛాన్సే లేదు. సో ఓన్లీ స్టేట్మెంట్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ స్టేట్ పోలీస్ సైన్డ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఫర్ ధన్వంతరి రథ్. ధన్వంతరి రథ్ కోసం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదతోని ఒప్పందం చేసుకున్నటువంటి రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వ శాఖ ఏంది? ఢిల్లీ పోలీస్ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది, నేను మీకు ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. థర్డ్ వన్, లింగరాజా టెంపుల్. ఇట్ ఈస్ బిల్ట్ ఇన్ రెడ్ స్టోన్, రైట్. దాంతోపాటు ఇది కళింగా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కి సంబంధించింది, రైట్ ఆన్సర్. ఇందులో లార్డ్ శివాని స్వయంభూగా మనం పూజించడం జరుగుతుంది. ఇవి 2 స్టేట్మెంట్స్ రైటే కాబట్టి ఆన్సర్ ఈస్ బోత్ 1 and 2. నెక్స్ట్, సౌత్ ఆఫ్రికా నుండి యానిమల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా మైసూర్ జూకు రీసెంట్గా తీసుకొచ్చినటువంటి జంతువు పేరేంటి? ఆఫ్రికన్ చీతా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, రీసెంట్గా జరిగినటువంటి క్యాన్సర్ స్టడీ ఒకటి జరపడం జరిగింది. ఈ క్యాన్సర్ స్టడీని ఐసీఎంఆర్ వాళ్ళతో కలిపి ఎవరు చేయడం జరిగింది? సో ఎవరు చేశారు స్టూడెంట్స్? ఈ యొక్క నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చ్. ఆప్షన్ ఈజ్ 2. ఇక్కడ మీకు రాంగ్ ఉంది స్టూడెంట్స్, ఆప్షన్ ఈజ్ 2 స్టూడెంట్స్. థర్డ్ వన్, అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్. దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏందో చూద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ వన్ ఏంటంటే ఈ యొక్క విద్యా వ్యవస్థలని అవి ఈ యొక్క ఇన్నోవేషన్ని ఎంత ప్రోత్సహిస్తున్నదనే దాన్ని బట్టి విద్యా వ్యవస్థలకు ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు దీన్ని చేస్తుంటారు. ఇది ఇంప్లిమెంట్ చేసేది ఏఐసిటి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. 2 కూడా రైట్ ఆన్సర్ స్టూడెంట్స్. 7th వన్, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏ చట్టం ప్రకారం రిజిస్టర్ అయింది? నేను మీకు ఈరోజు కూడా చెప్పాను, అది
ఇదంటే సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ప్రకారం రిజిస్టర్ అయింది స్టూడెంట్స్. మరి ఈరోజు క్విజ్ ఏంటంటే నై ఉడాన్ స్కీమ్ ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించింది. సెకండ్ వన్, ఈ యొక్క మన భారతదేశం యొక్క స్టాండర్డ్స్ ఏదైతే కనుక మీకు ఈ యొక్క ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు బార్ కోడ్ స్టాండర్డ్స్ ఉంటుంది కదా, ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ AIITతోని అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది మన భారతదేశంలో నాణ్యతను ఇంప్రూవ్ చేయడానికి. అలానే ఇండియా అనేది డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ 2020 ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత. నెంబర్ 4, ఓషన్ వరల్డ్ అనేటువంటి రీసెంట్గా ఒక రకమైనటువంటి ప్లానెట్కి ఉపగ్రహానికి మనం ఓషన్ వరల్డ్ అనేటటువంటి స్టేటస్ ఇవ్వడం జరిగింది. ఆ ఉపగ్రహం ఏంటి, ఆ గ్రహం ఏంటి. నెక్స్ట్ వన్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు రీసెంట్గా ఎవరితోని టైఅప్ పెట్టుకోవడం జరిగింది యూత్లో స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి. నెక్స్ట్ వన్, మినిస్ట్రీ రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్తోని ఈ యొక్క అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది దేనికోసం, పోర్ట్స్ని డెవలప్ చేయడానికి కోసం. దాని తర్వాత 7th వన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్గా ఏ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది దేని గురించి, బుందేల్ఖండ్ ప్రాంతంలో ఈ యొక్క నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఏ దేశంతో వీళ్ళు ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో స్టూడెంట్స్.